ముషీరాబాద్ ఏదైతే రామ్నగర్ నాలా మీద అక్రమంగా ఎంక్రోచ్మెంట్ ఉందో ఆ పూర్తిగా కూల్చివేయడం అయితే జరుగుతుంది హైడ్రా అధికారులు. తాజాగా అయితే ఒక యువతి ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది, మనీషాను ఒక యువతి ఇవ్వడం అయితే జరిగింది. పూర్తిగా హైడ్రా కమిషన్ మొత్తం రంగంలోకి దిగి మరి హామీ ఇచ్చి 24 గంటల్లోనే వర్క్ మొత్తం స్టార్ట్ చేస్తున్నారు. 24 గంటల్లోనే కూల్చివేస్తామని చెప్పినట్టు పూర్తిగా కూల్చివేయడం అయితే జరుగుతుంది. రామ్నగర్ నాలా ఏదైతే ఉందో డ్రైనేజ్ మీద కూడా ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఆ పూర్తిగా కూడా కూల్చివేస్తున్నామని చెప్తున్నారు. విజువల్స్ చూసినట్టయితే ఇంతకుముందు మనం లైవ్లో కూడా చూసాము. మొత్తం మీద అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన బస్తీవాసులు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న మీరు ఏవి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ వచ్చి మరి మాట్లాడారు, మీతో అందరితో వచ్చి మాట్లాడారు, మీ సమస్యలు తెలిపారంటే తెలిపిన 24 గంటల్లోనే హైడ్రా యాక్షన్లో ఉంది. ఎలా అనిపిస్తుంది? సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిండు సారు, విజ్ చేసిండ్రు, అంతా చూసిండు, మా బాధలు మా పరిస్థితులు ఏంటో. మా నాలా నుంచి మేము ఇప్పుడు కాదు 2015 నుంచి విజ్ చేస్తున్నాము. పూర్తిగా నిండిపోయి అసలు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ పిల్లలకి రోగాలు జ్వరాలతోటి, మేము డెంగ్యూ జ్వరాలతోటి, చికెన్ గున్యాలతో చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఒక్కరి సమస్య కాదండి, మా బస్తీవాసులం అందరం కలిసి మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఒక్కరిది కాదు. ఈ సమస్య ఎప్పటి నుండి ఉందంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. మమ్మల్ని ఎప్పుడు ఏ చేయాలన్నా చేయనిచ్చట్లేదు. నాలాపై కబ్జా చేసుకున్నారు. అది సగమే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చేయిస్తే కూడా అది కూడా సగమే చేయించారు. అప్పుడు కూడా మాకు చేయనియలేదు. ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి మాకు తప్పకుండా చేస్తారనే ఆశతోటి సార్ దగ్గరికి వెళ్ళాము. అందరం కలిసి వెళ్ళాము. ఒక్కరిది కాదండి, మా బస్తీవాసుల సమస్య ఇది, మొత్తం బస్తీ సమస్య ఇది డ్రైనేజ్ సమస్య. అది కూడా ఇంకా మామూలు సమస్య కూడా కాదు, ఇంకా వేరే ఏ సమస్య అయినా తీసుకోవచ్చు. కానీ ఇంత డ్రైనేజ్ సమస్య ఎవ్వరూ ఏమి చేయలేము. ఇన్నేళ్ళ నుంచి భరిస్తున్నాం మేము ఈ బాధ. రైట్. అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి కూడా రామ్నగర్ వాసులు అందరూ చెప్తూ ఉన్నారు, డంప్ యార్డ్లు ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తున్నారు, ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ అంతా మట్టి నిండుకుపోయి ఉంది, దాంట్లో టన్నుల మట్టి వస్తుంది, జిహెచ్ఎంసీ అధికారులు వస్తారు, ఏదో పైన క్లీన్ చేసి వెళ్ళిపోతారు అంటారు. మొన్న శవం కూడా కొట్టుకొచ్చింది. అంటే హైదరాబాద్లో 10 నిమిషాల వాన పడితే రామ్నగర్ మొత్తం సుమారుగా 4 ఫీట్ల వరకు, అంటే చిన్న పిల్లలు కూడా మొత్తం మునిగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. అట్లా ఉంది మేడం. ఇప్పుడు మా ఇంట్లో కూడా, మా గల్లీలో కూడా అక్కడ మొత్తం వాళ్ళు అక్కడ ఇచ్చేసిన నీళ్లు పోకుండా వర్షం నీళ్ళు వస్తే ఇళ్లకు మేడం, మా ఫొటోస్ కూడా ఉన్నాయి, మేము తీసిన ఫొటోస్ కూడా. డ్రైనేజ్ వాటర్ అంతా కలిసిపోయి మాకు సంపులలో నీళ్ళు, అవి వాటర్ డ్రింకింగ్ వాటర్ లో కూడా అంతే. ఇంట్లోకి వచ్చేస్తాయి, రన్వేలో లోపలికి వచ్చేస్తుందండి, ఇంట్లో వచ్చేస్తుంది. సంపు ఉంటే చూడ వాటర్ అంతా ఇవి కలిసిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మేము అవన్నీ క్లీన్ చేసుకోవాలా. అంత బాధ ఉంది మాకు, చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఎంత మా పిల్లలకి 3 times డెంగ్యూ ఫీవర్స్ వచ్చాయి మేడం. చాలా అనుభవించాం మేము కూడా. సో రంగనాథ్ సార్కి చాలా థ్యాంక్ఫుల్, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు మేడం. ఆయన వల్ల మాకు చాలా థ్రెట్ అని కూడా ఉంది మా గల్లీకి. కొంచెం మాకు అంటే భయప్రాంతులకు కూడా మిమ్మల్ని గురి చేస్తున్నారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. మనుషుల మీద తిరుగుతున్నారు. ఆ మొక్కది వల్ల కాదు, అమ్మాయి ఒక్కదాని మీద కాదు, గల్లీ మేము అందరం కలిసి అమ్మాయి ముందుకెళ్ళి మాట్లాడింది. అమ్మాయికి మాకు చాలా భయం ఉంది, అందుకే అమ్మాయిని బయటికి రానిస్తలేము. తనని కూడా ఇంటి సభ్యులు కూడా పంపించేశారు బయటికి, ఎక్కడ ఏం చేస్తారన్న భయప్రాంతులకు చాలా థ్రెట్ అని ఉంది. కొంచెం మంచిగా మాట్లాడుతుందండి, అందుకే ఫస్ట్ మేము ఆమెను ముందు నిలబడతాం. అంతేగాని ఆమె ఒక్కటి కాదు, మేమంతా వెనక నిలబడి మాట్లాడుతుంటాం. అది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎవరైతే మనిషిగా సంబంధించిన సిస్టర్ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు, మనిషిని బయటికి పంపించారు అంటున్నారు, భయప్రాంతులకు గురయ్యి. అసలు ఏమంటున్నారు అంటే చుట్టుపక్కల వింటుంటే కూడా ఈ అమ్మాయి అంత చేసింది అని చెప్పి ఒక నిఘా వేశారు. మా చెల్లి ఒకటే కాదు, మొత్తం అందరూ ఉన్నారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే మా చెల్లి ముందు పెట్టారు, అంతే, ఏం లేదు. అందరూ కలిసి వెళ్ళారు, అందరు కలిసి ఉన్నారు. అందరికీ ఏంటంటే మా చెల్లి కొంచెం మీడియా సైడ్ ఉండేసరికి వాళ్ళు ఒక్కటే మనీషా చేసింది, మనీషా చేయలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చేశారు. ఒక్కతే ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం బస్తీలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేశారు. కానీ ఏంటంటే మా చెల్లి ఒక్కతే చేసిందని అనడం కాదు, అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు తనకి మాటలు అంటున్నారు, అన్ని చేస్తున్నారు, రేపు పొద్దుగాల ఏమైనా జరుగుతుంది. సో ప్రొటెక్షన్ మాకు కావాలి. అండ్ థ్రెట్ అనేది చాలా ఉంది. ఒక్కరికి మా చెల్లి పోలీసులని ప్రొటెక్షన్ అడుగుతున్నారు. అవునండి, ఎందుకంటే మా చెల్లి ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న లేడీస్ కి కూడా థ్రెట్ ఉంది. ఇప్పుడు అందరం లేడీస్ అందరు ముందుకు వచ్చాక అబ్బాయిలు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి బాడీలలో ఇన్ఫెక్షన్స్, ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం డ్రింకింగ్ వాటర్లో కలిసి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇవన్నీ మేము చెప్పుకున్నాం గవర్నమెంట్తోని. ఇప్పుడు హైడ్రా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు
మాకుంది రోడ్ ఉంది చూసారు కదా, ఇది 24 feet అయితే మాకుంది 12 to 15 feet ఉంది. అండ్ ఇద్దరు కూడా ఇద్దరు పేషెంట్స్ని తీసుకెళ్ళడానికి కూడా మాకు 108 రోడ్ దగ్గర ఉంది. 24 feet అంతా కూడా ఎంక్రోచ్మెంట్ కి అయింది, డ్రైనేజ్ మీద కట్టారని కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడైతే కంపౌండ్ ఉందో 4 feet ఏదైతే 4 floors కి సంబంధించిన బిల్డింగ్ కానీ పక్కనున్న బిల్డింగ్ అంతా కూల్చివేస్తున్నారు. మరి 24 feet కి సంబంధించిన రోడ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీ షేప్ రోడ్ యాక్చువల్లీ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూల్చనిస్తలేరు, రైట్ సైడ్ ఇచ్చారు మాకు డ్రైనేజ్ కోసం అని. ఇప్పుడు దాని కాకుండా మాకు 2 సైడ్ల రోడ్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉంది. సో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ లెఫ్ట్ అండ్ రైట్ కదా. సో ఆ రెండిట్లలో ఓన్లీ రైట్ ఇస్తే రైట్లో అక్కడ తాగుబోతు బార్ ఉంది. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళనీయకుండా సడన్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుద్ది కదా. సో మాకు మొత్తం టీ షేప్ కూడా రోడ్ కావాలి. అండ్ మెయిన్ ఇక్కడ ఇప్పుడున్న గల్లీ కూడా 24 feet రోడ్ కావాలి. ఎందుకంటే ఒక అంబులెన్స్ రానికి ఒక పర్సన్ అయ్యాడంటే కూడా మొత్తం మీద కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ మనం క్లియర్ గా చూడొచ్చు. తెలుస్తుందంటే ఆయన 22 feet పేపర్ చూపిస్తుంటే అక్కడ గొలవనిస్తలేరు. చెప్పు, ఈ హైడ్రాకు చాలా ధన్యవాదాలు. మాకు తొందరగా రెస్పాన్స్ ఎక్కడ చూసారమ్మా? అంటే టీవీలో చూసారు ఇట్లా? మేము చూసామండి, మేము వీడియో అంతా చూసి మాకు ఇదన్నా బెటర్ చేస్తుందేమో అని ఆయనకు చాలా ధన్యవాదాలు. సార్ వచ్చారు, అన్ని చూసారు, అన్ని చెప్పారు. మాకు చాలా సేఫ్ కావాలండి. మాకు ఇంకో చాలా రోజులు మాకు కావాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే గలీజ్ మాటలకు మేము సపరేట్గా లోపల నుండి చాలా కుంగిపోయాము. ఇన్ని రోజులు సంది వాళ్ళ మాటలన్నీ పడ్డాము. మాకు ఏమొద్దు, మా రోడ్డు మాకు కావాలి. ఇక్కడ ఎంత ఉందో అక్కడ కావాలి అంతే. వాళ్ళతోటి వీళ్ళతోటి మాకు ఏమి ఇది లేదు. మా రోడ్డు కావాలి. అక్కడ కూడా నాలా అంతా తీసి ఎట్లా ఏదావిధికి ఇక్కడ రోడ్ ఎట్లుందో అక్కడ కట్ చేసిన దగ్గర కూడా రోడ్డు చేయాలండి. సంతోషంగా ఉందా ఇప్పుడు? అంటే చెప్పిన 24 గంటల్లోనే హైడ్రా యాక్షన్ లో ఉంది. హైడ్రా రంగనాథ్ సార్కి అయితే చాలా ధన్యవాదాలు. ఆయనకు మా గల్లీ మొత్తం మేము ఇది చాలా రుణపడి ఉంటాము. చాలా చేశారు మాకు. ఎవరు ఇంత తొందరగా రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ తిప్పి ఆగల్లా అది వస్తాంలే కాదులే ఇట్లా చెప్పారండి. అది ఆయనకు చెప్తున్నా కదా, మా మేము ఈ గల్లీ మొత్తం ఆయనకు చాలా థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాం ఆయనకు. ఆయన ఇంకా మాకు రోడ్డు నడిచేటట్టు ఆ కంపౌండ్లకించి మంచిగా ఇక్కడ ఎంత కంపౌండ్ వల్ల కూడా అనేక సార్లు ఆడవాళ్ళు వచ్చి ధర్నాలు కూడా చేశారు. కంపౌండ్ వల్ల రోడ్డు మీద అంటే ఎక్కడైతే రోడ్డు మీద కంపౌండ్ పెట్టారో దాని వల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి ఆడవాళ్ళకంటే. ఆ రూట్ నుంచి వెళ్ళడానికి నరి రోడ్డు మీద ఉంది, వచ్చేపోయేటోళ్ళు తాగుబోతు వాళ్ళందరూ అసభ్యంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారని గతంలో కూడా చెప్పారు. అవునండి, ఇక్కడనే కాదు అక్కడ పక్కకు ఇప్పుడు నాల మీద అది కట్ చేశారు. అప్పుడు పవన్ మేడం కట్ చేసిపోయింది. అప్పుడు వాళ్ళందరూ మొగోళ్ళని భయపట్టించుకోవడము, మొగోళ్ళని ఏమైనా చేస్తాం అని ఆడోళ్ళని చూస్తే తిట్టడం. ఆ కంపౌండే మొత్తం కూడా నేలమట్టం చేశారు. మేము ఇప్పుడు చూడండి సంతోషంగా ఉందండి. ఇప్పుడు అక్కడికి కూడా రాలేదు. వాళ్ళు ఇదివరకే మళ్ళీ భయపట్టించారు. మేము అక్కడికి కూడా రాలేదు, అంత భయము. ఎందుకంటే సేఫ్ లేదు. అంటే మీరు అక్కడ జరుగుతున్నాక పక్కకి వెళ్ళామనుకో, ఇది ఎవరి ఇది మాట్లాడింది అది మాట్లాడింది అట్లా ఇది